ఈ నెల 4న జరిగే వెన్నుపోటు దినోత్సవాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. ఆయన నాయుడుపేటలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 4న ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్కు పూనుకుందని ఆయన పేర్కొన్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ ఆయన ఖండించారు. సిబిఐ ఎంక్వైరీ చేయాలని ఆయన కలెక్టర్ను కోరినట్టు కూడా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కావేటి సత్యనారాయణ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ప్రతిరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా ఇంక్లూడింగ్ మన ఎమ్మెల్యేతో పాటు ఏదో ఈ సంవత్సర కాలంలో ఏదో చేసేసాము, నిలగబెట్టాము, పెన్షన్లు ఇచ్చేస్తారు. పెన్షన్లు ఇస్తారు, నెల పోతున్నారు, ఇంటింటికి పెన్షన్ ఇస్తారు. అదేం కొత్తగా ఇచ్చిన కార్యక్రమం కాదు. మన వాలంటరీ వ్యవస్థ ద్వారా తెల్లవారుజాము 4 గంటలకే 5 గంటలకి తల తట్టి పెన్షన్లు ఇచ్చారు. ఉదయం 9 గంటల లోపల ఈ రాష్ట్రం మొత్తం మీద 190% పెన్షన్లు బట్టువాడు అయిపోయాడు. ఈరోజు తీరిగ్గా 10 గంటలకి అందరు తయారై పోయి పెన్షన్లు ఇస్తున్నారు, ఫోటోలు తీసుకున్నారు, ఏదో చేసేసాం. వాళ్ళు మాట్లాడిన అర్థమవుతుంది. నిన్న మహానాడులో కూడా మాట్లాడుతున్నారు, ప్రజలకు ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేరుస్తారు. అంటే ఒకటే నెరవేర్చారు కదా, ఒక్కొక్కటి 10 సార్లు చెప్తాడు. అంటే ఒకటి కూడా నెరవేర్చుందా? ఆ ఒక్క కార్యక్రమాన్ని ఒక్కొక్కటి అంటే ఈ కథలో ఉన్నారు వాళ్ళు. అయితే ఇప్పుడే ఆలస్యంగా రావడానికి కారణం ఏంటంటే, మరి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఈ జిల్లా అధ్యక్షులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ జిల్లాలో ఏకతాటిపై నడిపిస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం చేసే అరాచకాలు కావచ్చు, ఈ ప్రభుత్వం చేసే దౌర్జన్యాలు కావచ్చు, అక్రమాలు కావచ్చు, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేయడం కావచ్చు, వీటన్నిటిని గొంతెప్పి మాట్లాడతాను. అందుకే అక్రమం కేసు పెట్టి ఈరోజు వాటిని జైలు పంపించారు. అంటే మాట్లాడే గొంతు ఉండకూడదు, అన్నీ కూడా. కలెక్టర్ గారికి ఈరోజు రెఫరెన్స్ ఇచ్చాం, వాళ్ళ కూతురు కుమార్తె ఇచ్చారు. మా నాన్నగారు తప్ప చేయలేదు, తప్ప చేస్తుంటే మీరు సిబిఐ ఎంక్వైరీ చేయించండి, నిష్పక్షపాతంగా సిబిఐ అయితే చేస్తారు. ఈ పోలీసులు తూతుమంత్రం చేసి ఏదో కబుర్లు చెప్పేదానికి, వ్యవహారం జైల్లో ఉంచడానికి, అటు కాకుండా మీకు దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీ చేయండి, నిజాలు నీకు తెలుసు అని చెప్పారు. ఎందుకు చెప్తున్నాను సిబిఐ ఎంక్వైరీ ఎందుకు చెప్తున్నామంటే, ఎన్ని కేసులు పెట్టినా ఈ కష్టకాలంలో కూడా మేము వెనకడుగేమో, మేము అందరం ఉన్నామని సంఘీభావంతో ఒక్క పిలుపుతో అందరినీ రమ్మనపోయినా అందరూ వచ్చారు. ఇంకా కూడా తెలియకుండా వచ్చేవాళ్ళు చాలామంది. మీ అందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తూ, ముఖ్యంగా రేపు 4వ తేదీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం నిరంకుశ పాలన, అబద్ధపు పాలన, అక్రమ పాలన, వాళ్ళు చేస్తున్న అరాచకాలు ఏమీ చేయకనే భూతద్దంలో అన్నీ ఇచ్చేసినామని చెప్తూ ఏదో ఒక పెన్షన్ అరకొరగా ఇస్తూ 4 లక్షల ఉద్యోగాలు తొలగిచ్చాడు. ఆయన 20 లక్షలు ఇస్తామంటే వాలంటీర్లు 10,000 ఇస్తామన్నాడు. 2 లక్షల చిల్లర మందిని ఒక కలంపోటుతో పెరిగేసాడు. మొన్ననే రేషన్ షాప్ ఈ నెలలో నుంచి కూడా డోర్ డెలివరీ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు. దాన్ని తీసేసి వాళ్ళు 15,000-16,000 మందిని బయటపడేసిన ఘనత తెలుగుదేశం పార్టీ. ఏ పథకమైనా కూడా వాళ్ళు చెప్పిన సూపర్ 6ని అమలు చేయకుండా దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేయాలా, ఏ విధంగా జనాన్ని మన మీద పడకుండా చూడాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేస్తూ జైళ్ళలో పెడుతూ జగన్మోహన్ రెడ్డి ఏందో చేసాడు భూతత్వంలో చూపిస్తూ, అదేంటంటే మద్యం పాలసీ అంట. ప్రభుత్వం అమ్మితే లంచాలు వస్తాయా, ప్రైవేట్ వ్యక్తులు అమ్మితే లంచాలు వస్తాయా, అది కూడా తెలియకుండా ఉట్టుట్టి కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించాలా, జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టాలా, రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని జైలు పంపించి మనం పైశాచిక అనుభవించాలనే కుట్రతో తప్పుడు కేసులు పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులకు వాళ్ళందరికీ తాతకు పోసిన ముందు తల ఇట్టే ఉంటుంది. ఇది ఎక్కడికి పోదు. తిరిగి మళ్ళీ మనం 3 సంవత్సరాలు ఎన్నికలు జరిగినా
5 సంవత్సరాల ఎన్నికలు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం. తిరిగి వీళ్ళకి 200 300 చెల్లించుకునేదానికి జగన్మోహన్ రెడ్డి గారు మీకు అందరికి కూడా అభయం ఇచ్చాడు. ప్రతి మీటింగ్లో కూడా చెప్తున్నాడు కార్యకర్తలకి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి 2 ప్రభుత్వం 2.0 మీకు అందరికి అండగా ఉంటుంది. ఈసారి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చెప్పడం చాలా సంతోషించిన విషయం. గతంలో ఆయన ఏదో పాపం పేద ప్రజలకి పీపీటీ ద్వారా నాన్ పీపీటీ ద్వారా కంచెరుగా డబ్బులు కొట్టే పనిలో ఈ అప్పుల ప్రభుత్వంలో ఆయన కష్టంతో కరోనా కష్టకాలంలో కూడా మీకు అందరికీ తెలుసు ఒక్క పథకం ఆపకుండా చెప్పిన మేనిఫెస్టోని చెప్పినట్టు చెప్పిన డేట్కి బటన్ ఎత్తి డైరెక్ట్గా పేద ప్రజల అకౌంట్లోకి వేసిన ఘనత జగన్మోహన్. ఈరోజు ఉండే ఉద్యోగాలు పెరిగేసి పథకాలు ఇవ్వకుండా